ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందువల్ల అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. లాభస్థానమందు రవిగ్రహం, బుధగ్రహం, కుజగ్రహం అనుకూలంగా ఉండగా, ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నటువంటి రాహుబలం అలాగే చంద్రబలంతో కలుపుకొని దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కుంభరాశి వారికి ఉన్నాయి. ఈ గ్రహ సంపత్తి అదృష్టకరమైనటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది. కొత్త సంవత్సరం ఆనందదాయకంగా ప్రారంభం చేయడానికి, అలాగే కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలతోటి ముందుకు సాగడానికి, అలాగే బంధుమిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి, తోబుట్టువులతోటి, పై అధికారులతోటి, ఇతర పనిచేసేటువంటి వారితోటి, వీరందరితోటి కూడా సఖ్యతతో కూడి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవిస్తూ కొంత కొత్త సంవత్సరాన్ని ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక మరీ ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆదాయ మార్గాల్ని పెంచేటువంటి విధంగా, ఆర్థికాభివృద్ధిని సూచించేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నది. అనగా నష్టపోయినటువంటి ద్రవ్యాన్నో ధనాన్నో తిరిగి సంపాదించుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే ఉద్యోగ పరంగా కొత్త ఉద్యోగం లభించడమో, లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషను, లేదా ఉద్యోగం మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం, ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, వీరందరూ కూడా కొంత సానుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి ఈ వారం గత సంవత్సరం ప్రారంభమైనటువంటి వారంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి స్థాయిలో కుంభరాశి వారు ఉండడానికి అవకాశం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులకి అటు విదేశీ విద్య కోసము, లేదా దూర విద్య కోసము, లేదా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి కోసం ఈ గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతూ ఉన్నది. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఆరోగ్యకరమైనటువంటి చికాకులు దూరం అవుతాయి. ఆనందదాయకమైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతోటి సఖ్యత ఉంటుంది. అటు ఇతర కుటుంబ సభ్యులతోటి కూడా మంచి రిలేషన్షిప్ ని మీరు కొనసాగించుకోగలుగుతారు. ఇలా కుంభరాశి వారందరూ కూడా చక్కగా ఈ సంవత్సరం ఈ వారం ప్రారంభమైనటువంటి ఈ వారం ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై, శనేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికై ఆంజనేయ ఆరాధన, అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆరాధన మంచిది. శ్రీరామరక్షాస్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.